ఈ వేదిక స్వాగతం పలుకుతా ఉంది. హలో దయచేసి ఒకేసారి అందరూ లోపల రాకుండా అందరూ కూడా దాదాపు ఇప్పటికే ఇంటెలిజెన్స్ పోలీసు విభాగం ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు 10 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు రాజమహేంద్రవరానికి చేరుకున్నట్టుగా సమాచారం ఉంది. కాబట్టి అందరూ ట్రాఫిక్ లో చాలా మంది ఇరుక్కుపోయారు. ఇక్కడ అధికారులు సహకరించబోయినా మనం నిదానంగా స్టేజ్ వైపు ఈ సభా వేదిక వైపు వస్తున్నటువంటి సందర్భంలో అందరూ కూడా ఒకేసారి లోపల రాకుండా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు లోపలికి రమ్మని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కల్చరల్ టీం ఇప్పుడు ఈ సభా వేదికని ఈ సభా వేదిక పై నుంచి మన సీనియర్ నాయకులు పాలిట్ బ్యూరో మెంబర్లు అతిరథ మహారథులందరూ కూడా అన్న నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలకు సందర్భంగా పెట్టుకున్నటువంటి ఈ మహానాడు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించబోతా ఉన్నారు. నిన్ననే మనం మహానాడు మొదటి రోజు కార్యక్రమాన్ని దీనికి ఎదురుకుండా ఉన్నటువంటి గ్రౌండ్ లో కార్యక్రమం చేసుకున్నాం. 15,000 మంది ప్రతినిధులని మనం ఇన్విటేషన్లు ఇస్తే 1,00,000 మంది నిన్న మన మహానాడు వేదికకి మహానాడు కార్యక్రమానికి విచ్చేయటమే కాకుండా
సభా కార్యక్రమం ప్రారంభమవుతోంది. అధ్యక్షుల వారు యువగళం రథసారథి నారా లోకేష్ బాబు గారు, లెజెండ్ బాలయ్య బాబు గారు ఒక్కొక్కరుగా ఈ సభా ప్రాంగణానికి విచ్చేసే సమయం ఆసన్నమైంది. ఆ అతిరథ మహారథులు విచ్చేసే లోపల సభా కార్యక్రమాన్ని ఇతర నాయకుల చేత ప్రారంభించబడుతుంది. దయచేసి ఆ గేటు వద్ద మిగిలిపోయినటువంటి నాయకులందరూ కూడా సభా ప్రాంగణానికి చేరుకోవాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చోవాలి. అనిత గారు, దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూర్చోవాలి. సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. దయచేసి అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. హలో అందరికీ నమస్కారం. అధ్యక్షుల వారి ఆజ్ఞ మేరకు మంచి కల్చరల్ ఐటమ్స్ ఉన్నాయి. దయచేసి ఒక అరగంట టైం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ పెద్దలకి మనవి చేసుకుంటూ. బాబు ఒక్క నిమిషం, కల్చరల్ తెలుగుదేశం జెండా. ఏ బాబు కొంచెం కల్చరల్ ఆపనా. సభ కార్యక్రమం స్టార్ట్ చేస్తా. శంకర్ ఇస్తాను. శంకర్ యువగళం రథసారథి అడుగు అడుగుతో బడుగుల కళమై నేనున్నానంటూ నిప్పురవ్వని రాజేసిన నాయకుడు మన ముద్దు బిడ్డ, మనందరి వాడు, మనవాడు శ్రీ నారా లోకేష్ గారిని ఈ వేదిక సగౌరవంగా ఆహ్వానిస్తోంది. థ్యాంక్ యూ. సభా కార్యక్రమానికి ప్రారంభించే ముందు ఈరోజు నందమూరి తారక రామారావు గారి 100 సంవత్సరాల బాబు కల్చరల్ మైక్ కొంచెం పాపే గా పెట్టొద్దండి మీరు. శంకర్ రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగే ఓ రాజకీయ కుంభమేళా ఈ పసుపు మహానాడు. పసుపు కండువాలతో, పసుపు తలపాగాలతో, పసుపు జెండాలతో పనులన్నీ పక్కన పెట్టి, దున్నే నాగలి పక్కన పెట్టి, అమ్మే టీ కొట్టు మూసేసి
చేసే రైతు కూలీ పని ఆపేసి మన దారులన్నీ నడిచేది ఈ మహానాడు వైపే. అట్లాంటి పసుపు దళ పండుగకి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ మహానాడు వేదిక హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది. కార్యకర్తలు నడిపించే రాజకీయ పార్టీ మనది. రాజకీయాలలో ఓ రైతు కూలి మహిళా యువకులు నడిపించే పార్టీ మనది. ఈ పార్టీలో నాయకుల హోదా కన్నా కార్యకర్తల హోదా ఎక్కువ. ఈ పసుపు జెండా పసుపు కండువ కార్యకర్త అని చెప్పుకునే గర్వం మరి ఏ పార్టీలోనూ ఉండదు, ఉండబోదు అని చెప్తూ అది మన అన్న నందమూరి తారక రామారావు గారు 40 సంవత్సరాల క్రితం మనకిచ్చినటువంటి హక్కు అది. మరి అదే బాటలో చంద్రబాబు నాయుడు గారు, నేడు నారా లోకేష్ బాబు గారు పార్టీని అదే క్రమశిక్షణతో అదే సిద్ధాంతాలతో ముందుకు నడిపిస్తూ సాగుతున్నటువంటి ఈ మహానాడు సంభ్రమాన్ని విజయవంతం చేసుకునే దిశగా మనమందరం కలిసి పనిచేద్దాం. ఈ సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా మిత్రుడు రామ్మోహన్ నాయుడిని సవినయంగా ఆహ్వానిస్తున్నాం. బాబు అది కొంచెం దిగాలి, కిందకి దిగాలి. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పండుగ అయినటువంటి మహానాడు కార్యక్రమానికి కదలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతున్నాం. రాష్ట్రంలో ఉన్న దారులన్నీ కూడా రాజమహేంద్రవరం వైపు చూస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా ఈ మహానాడు వైపు చూస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తుని మార్చేటటువంటి శక్తి యొక్క వేదికగా ఉంది కాబట్టి ఆ యొక్క శక్తితో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుంటున్నాం. దీనికి సహకరించవలసిందిగా ముందుగా కార్యకర్తలందరినీ కూడా కోరుతున్నాను. ఇది మన కార్యక్రమం, మన చేతుల మీదుగా జరిపించుకునేటటువంటి కార్యక్రమం. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అపశృతి లేకుండా ముందుకు నడిపించవలసిందిగా మరొక్కసారి మీ అందరికీ కూడా విన్నపం తెలియజేసుకుంటున్నాం. చాలా మంది ఇంకా ఎంట్రన్స్ గేట్ దగ్గర కార్యకర్తలందరూ కూడా ఉన్నారు. దయచేసి వాళ్ళందరూ కూడా స్టేజ్ కి కుడిభుజం వైపు చాలా ఖాళీ ఉంది, ఇంకా అటువైపు అందరూ కూడా మూవ్ కావాలని కూడా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. కార్యకర్తలు అందరూ కూడా దయచేసి సహకరించండి. మరికొద్ది సేపట్లో మన జాతీయ అధ్యక్షులు, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, భావితరాలు భవితకు ఆదర్శమైనటువంటి మనందరి ప్రియతమ నేత, మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రావడం జరుగుతుంది. ఆ సమయానికి ఈ యొక్క సభా ప్రాంగణంలో ఇసుక వేసినా సరే రాలలేనటువంటి జనంతో కిక్కరిసిపోయేటటువంటి విధంగా ఈ సభా కార్యక్రమాన్ని ముందుకు నడిపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందనేందుకు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు కొంతమంది వక్తలతో మనం సభా కార్యక్రమాన్ని మొదలు పెడదాం. మొట్టమొదటిగా మాట్లాడేటటువంటి వ్యక్తి మీ అందరికీ కూడా చాలా పరిచయం ఉన్న వ్యక్తి, ఎంతో చక్కగా మాట్లాడుతూ మిమ్మల్ని అందరినీ కూడా అలరిస్తూ విషయాన్ని చక్కగా సాధారణమైనటువంటి వ్యక్తికి కూడా కమ్యూనికేట్ చేయగలిగినటువంటి సత్తా కలిగిన వ్యక్తి ఆనం వెంకట రామనారాయణ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. దయవుంచి అటువైపు ఉన్న వాళ్ళందరూ ఇటువైపు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువైపు చాలా ఖాళీ ఉంది, అక్కడ కుమ్మిసాట అవుతుంది కాబట్టి దయవుంచి ఇటు రావాలని చెప్పి కోరుతూ, మాట్లాడినటువంటి స్పీకర్స్ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి, క్లుప్తంగా మాట్లాడాలి. సభకు నమస్కారం అని చెప్పి ఈ సభని ప్రారంభించాలని చెప్పి కోరుతూ, ఏమీ జరగదు,
ఎన్టీఆర్ ఆశీస్సులు ఉంటాయి. మీరందరూ కూర్చోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, 1 నిమిషమో 2 నిమిషాలు ఇబ్బంది జరగవచ్చు, కానీ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు ఆశీస్సులు మనందరి మీద ఉన్నాయి కాబట్టి ఈ సమావేశానికి ఎటువంటి ఇబ్బంది జరగదు. మీరందరూ కొద్దిసేపు ఓపికతో సహనంతో ఉంటే అంతా సర్దుకుంటుంది. దయవుంచి అందరూ సహకరించాలని చెప్పి కోరుతూ సభను స్టార్ట్ చేయాలి. స్పీకర్స్ మాత్రం చాలా సమయం పాటించాలని చెప్పి కోరుతూ, గాలి వచ్చింది వెళ్ళిపోయింది, మరేం ప్రాబ్లం లేదు, కూర్చోండి అందరూ. దయవుంచి ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ, చాలా మంది కార్యకర్తలు లైటింగ్ పోల్స్ మీద అదేవిధంగా ఎల్ఈడి స్క్రీన్స్ మీద ఎక్కారు. అవేమైనా ఫెయిల్ అయితే మొత్తం మీటింగ్ అంతా ఫెయిల్ అవుతుంది. కాబట్టి దయవుంచి కార్యకర్తలందరూ కూడా సహకరించాలి, అందరూ దిగిపోవాలి. మైక్ మీద ఒక మాట చెప్పామంటే అందరూ తూచా తప్పకుండా అమలు చేయాలి. అక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ మీద కూడా ఉన్నారు కొంతమంది కార్యకర్తలు. దయవుంచి అందరూ దిగిపోవాలి. వర్షం పడదు. మన సమావేశం అద్భుతంగా మధ్యాహ్నానికి 48 డిగ్రీల సెల్సియస్ ఉంది. చాలా ఇబ్బందులు పడ్డాం. ఈరోజు సాయంకాలం వేళ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మన సభ ప్రారంభమవుతుంది. అందరూ క్రమశిక్షణతో ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాను. అందరూ సహకరించాలని చెప్పి కూడా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. పైన నందమూరి తారక రామారావు పెద్ద ఆయన చల్లంగా గాలి పంపించాడు. ఓకే, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అత్యంత పేదవాడు ఎవరో తెలుసా? 1,40,000 రూపాయలు చెప్పులేసుకునేవాడు ఎవడో తెలుసా? 50,000 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ తాగేవాడు ఎవరో తెలుసా? పేదవాడు. మన హాఫ్ టికెట్ చదువులేని సన్యాసి, 10వ క్లాస్ ఫెయిల్, ఆయన పేదోడు. ఇంకొక పేద ఉంది, ఇంకొక పేదవి లావుగా ఉంటుంది తెలుసా? ఫుల్ మేకప్ వేసుకొని వస్తుంది తెలుసా? మొన్న తిరుమల దర్శనాలు అమ్ముకొని కొత్త బెంచ్ కారు కొనింది చూసారా? రోజక్క నిన్న మాట్లాడుతూ ఏమంటది? మా అన్నని ఆంబోతా. రోజక్క, నువ్వు బుజ్జి పంది పిల్లవని కూడా నేను మనవి చేస్తున్నా. నువ్వు పంది పిల్లవయ్యి మా నాయకుల్ని ఏదేదో మాట్లాడతావా నువ్వు? మాకు మాట్లాడే తెలీదా? మేమేమన్నా చెవుల్లో క్యాబేజ్ పువ్వు పెట్టుకొని ఉన్నామా అని అడుగుతున్నాం. మాటకి మాట, దెబ్బకి దెబ్బ వదిలేదే లేదని కూడా మనవి చేస్తా ఉన్నా. దట్ ఈస్ తెలుగుదేశం కార్యకర్తలంటే అదే గుర్తుపెట్టుకో. ఏమన్నా మహానాడులో చంద్రబాబు నాయుడు గారి మొహంలో అసహనం ఉందంట. అంటే నిన్న పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఈ రోజు మీటింగ్ కూడా రోజక్క టీవీ ముందరే ఉందని కూడా మనవి చేస్తున్నా. ఈ పార్టీ వదిలి ఎందుకు పోయానని బో అని అడుస్తుందని కూడా మీకు మనవి చేస్తున్నా. అవునా కాదా? నిన్ను
ఈరోజు చెప్తున్నాం, ఈ ముఖ్యమంత్రి, ఈ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి అన్నిటికన్నా వేల కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అని కూడా నీకు మనవి చేస్తున్నా. ఏమయ్యా, సారాయి అమ్మే సారాయిలో డబ్బులు సంపాదించుకునే నీచుణ్ణి ఎప్పుడైనా చూసారా అని అడుగుతున్నా. చూసారా? ఆ బ్రాండ్లు తాగితే బతుకుతామా? మీరు చచ్చిపోయినా పర్వాలే, మాకు డబ్బులు వస్తే సాలరీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. టేస్ట్ జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఆ రోజు యువగలం మొదలైనప్పుడు ఏమన్నారు? 10 మంది లేరన్నారు. ఎంతమంది? 10. ఈ రోజు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి నారా లోకేష్ కోసం. మీరు యువగలంలో మీరందరూ ఉన్నారా లేదా? చేతులు ఎత్తండి. అది రోజక్క, ఒకసారి చూడవే అంటూ ఆనందం, ఆ ఉత్సాహం, ఆ నిబద్ధత తెలుగుదేశం కార్యకర్తలంటే. ఇంకోటి కూడా చెప్తున్నా, ఇంకోటి కూడా మీకు మనవి చేస్తున్నా. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టారా లేదా? కేసులు పెట్టారా లేదా? 307లు పెట్టారా లేదా? ప్రతి ఒక్కటి నారా లోకేష్ వచ్చి వడ్డిస్తాడని మాత్రం గుర్తుపెట్టుకోండి. మటన్ కర్రీ, చికెన్ కర్రీ ఇచ్చి జైలుకి పంపిస్తాం ఒక్కొక్క నా కొడుకులని కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై ఎన్టీఆర్. సైకో పోవాలి. ఎస్, థ్యాంక్ యూ. ఒక్కసారి నల్లని కారు మబ్బులు చూడండి, వీచే గాలి చూడండి, ఎగిరే దుమ్ము చూడండి, పంచభూతాలు సాక్షిగా అన్న నందమూరి తారక రామారావు గారు ఆశీర్వదించిన తీరు చూడండి. ఆయన ఎక్కడో లేరు, మన మధ్యలో ఉన్నారు, మనతోనే ఉన్నారు. మీరు పదండి, ముందుకు రండి అన్నట్టుగా పిలుస్తున్నట్టుగా ఈ ప్రకృతి మనని ఏ రకంగా స్పందిస్తుందో ఒక్కసారి మీరందరూ కూడా గమనించాలి. తరువాత మాట్లాడవలసినటువంటి స్పీకర్ సాధారణ కార్యకర్త నుంచి అంచెలంచెలుగా పైకి వచ్చి తెలుగుదేశం పార్టీని సర్వస్వం భావిస్తూ ఒక కన్న తల్లిలాగా ప్రేమిస్తూ మాజీ హోమ్ మినిస్టర్ స్థాయి వరకు ఎదిగినటువంటి నిమ్మకాయల చినరాజప్ప గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ కూడా నమస్కారం. పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, మన లోకేష్ బాబు గారికి, వేదికను అలంకించిన ఎంతోమంది పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, నా కుటుంబ సభ్యులకి ఇంతమంది వచ్చారు అందరూ కూడా, అందరికీ కూడా నా వందనాలు. మనకు తెలుసు మహానాడు, మరి ప్రతి సంవత్సరం కూడా ఎన్టీ రామారావు గారి జన్మదినంలోని మన మహానాడు పెట్టుకోవడం జరుగుతుంది. ఈసారి అయితే మరి 100 సంవత్సరాల పుట్టినరోజు ఘనంగా చేయాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించడం, దాని అంత ఘనంగా మనం కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. నిన్నైతే 15,000 మందిని పిలిస్తే 1,00,000 మంది వచ్చారని చెప్పి అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజు 10 లక్షల మంది ఇప్పటికే వచ్చారు, ఇంకా కూడా వస్తారని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు మరి గత కొత్త రాష్ట్రంలో 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రాన్ని అందరినీ కూడా అన్ని వర్గాలు కూడా పైకి తీసుకురావాలని చెప్పి కష్టపడి 5 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి మారిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఆయన వచ్చి ఈవేళ ప్రజల గురించి కానీ, ఈ రాష్ట్రం గురించి కానీ, ఈ రాష్ట్రం ఏమైపోయినా బాధ లేదు, నా ఆస్తి పెరగాలి, నా సంపద కావాలని చెప్పి ఆలోచనతోటి పనిచేశాడు. అందుకే ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా అణదొక్కాలని చెప్పి ప్రయత్నం చేశాడు. 4 సంవత్సరాల్లో మరి ఎంతో మంది జైలు నాయకులను కూడా పంపించడం జరిగింది. మరి ఈరోజు 4 సంవత్సరాలు అయిపోయింది, ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంపాదన కోసం వచ్చాడు కానీ ప్రజల కోసం రాలేదు, ఈ అభివృద్ధి కోసం రాలేదని అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్న తర్వాత ఈ రోజు ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున మనకే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన, మన లోకేష్ గారు యోగాలకు వచ్చిన, మరి లక్షలాది మంది తరలి వచ్చి
ఇవాళ స్వాగతం పలికి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ఆ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారంటే మరి ఇవాళ జనంలో మార్పు వచ్చింది. ఆ మార్పును మనం ఉపయోగించుకోవాలి. మరొక ముఖ్య విజ్ఞప్తి, కార్యకర్తలందరూ కూడా టవర్లు ఉన్నా కటౌట్లు ఉన్నా కాస్త దూరంగా ఉండాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాం. మన జాగ్రత్తలు మనం పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది కార్యకర్తలందరూ కూడా గమనించాలి. ఎటువంటి అపశృతులు లేకుండా ఈ మహానాడు కార్యక్రమం ఇప్పటి వరకు జరిగింది. ఖచ్చితంగా నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో అదే విధంగా జరుగుతుంది. కానీ జాగ్రత్తలు పాటించాల్సినటువంటి బాధ్యత ఉందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఎక్కడెక్కడైతే టవర్లు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే కటౌట్లు ఉన్నాయో దానికి కాస్త దూరం పాటిస్తూ గమనిస్తూ ఉండాలని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే తర్వాత మాట్లాడాల్సినటువంటి వక్త సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు విశాఖపట్నం నుంచి మన బండారు సత్యనారాయణ మూర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నేల ఈనిందా, ఆకాశం చిట్లిందా, వచ్చిన అశేష జనవాహినికి, అన్నగారి ఆత్మ బంధువులకు, రాష్ట్ర అధ్యక్షుడు పెద్దలు అచ్చెన్నాయుడు గారికి, రాయలసీమలో గడగడలాడించి పులివెందల పిల్లిని ఇంటిలో బంధించి పాదయాత్ర ఆపి ఈవేళ మన ముందుకొచ్చిన యువ గలం, ఎవరా గలం, నారా లోకేష్ గారికి, వేదిక మీద పెద్దలందరూ కూడా నా ధన్యవాదాలు. భారతదేశంలో 3 జన్మభూములు ఉన్నాయి. ఒకటి రాముడి పుట్టిన అయోధ్య, 2 కృష్ణుడి పుట్టిన ద్వారక, 3వ పుణ్యభూమి, 3వ జన్మభూమి తెలుగువాడి గడ్డలో పుట్టిన మన అన్న నందమూరి తారక రామారావు గారు పుట్టిన గడ్డ మన తెలుగు గడ్డ. ఆ గడ్డపై 100వ పుట్టినరోజు జరుపుకోవడం మన అదృష్టం, తెలుగువాడి అదృష్టం. గర్వించదగ్గ రోజున ఇవాళ మహానాడు జరుపుకుంటూ ఉన్నాం. ఇది మహానాడు నిన్న అయింది, ఇది శత జయంతి. ఈ శత జయంతి ద్వారా మనం చూసాం, ఒక మహానుభావుడు పేదల సంపద పెంచాలని, పేదవాళ్ళు సుఖంగా ఉండాలని 146 సంక్షేమ కార్యక్రమాలతో నిరంతరం పనిచేస్తున్న మన ప్రీతమ చంద్రబాబు నాయుడు గారిని మనం దూరం చేసుకున్నాం. ఒక దుర్మార్గుడిని, ఒక జైల్లో ఉన్న వాడిని మన ముఖ్యమంత్రి చేస్తాం. దొంగవాడికి తాళాలు ఇస్తే ఏమవుతుంది? ఇల్లు లూటీ అవుతుంది. ఇవాళ ఈ జగన్ అనే వాడికి, దొంగవాడికి తాళాలు ఇస్తే మనం పెట్టిన ఎన్నో పథకాలు, చంద్రన్న బీమా, నిరుద్యోగ వృత్తి, పెళ్లి కానుక, చివరకు పేదవాడు తినే అన్న క్యాంటీన్ కూడా నాశనం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. పోలవరం ఎక్కడికో పోయిందో తెలియదు, అమరావతిని నాశనం చేసినటువంటి జగన్ గురించి చెప్పమంటారా? ఒకడు జైల్లో పెట్టారండి, ఒక దొంగని జైల్లో పెడితే వాడు దొంగతనం చేశాడు, కొంత బంగారం దాచేశాడు. వాడు చెప్తాడని జైల్లో పెట్టి వాడిని మెత్తగా కొడుతూ ఉంటే చెప్పలేదు. వాడి పిల్ల వచ్చాడు, భార్య వచ్చి, ఏమండి పొలం దున్నలేదు, మీరు జైల్లో ఉన్నారు, మనం పాడైపోతుందంటే ఈ జైల్లో ఉన్న దొంగ చెప్పాడు ఏమని? పోలీసులు కొడుతూ ఉంటే పలానా దగ్గర నేను బంగారం దాచానంటే పాపం పోలీసులు వెళ్ళి ఆ భూ అంతా దున్నారు, బంగారం దొరకలేదు. మళ్ళా వచ్చారు పోలీసులు, వాళ్ళ ఆవిడని పిలిచాడు, దున్నేశారు కదా పోలీసులు, వ్యవసాయం చేసుకోమన్నాడు. మళ్ళా కొట్టారండి, ఇల్లు పడిపోతుందని వాళ్ళ ఆవిడ వచ్చింది. మళ్ళీ ఏం చెప్పారు? దొంగ పలానా దగ్గర మా ఇంటిలో పాతానా బంగారం అంటే మళ్ళా పోలీసులు వెళ్ళి ఆ ఇల్లుని అంతా తీసేశారు. అంటే ఆ దొంగ ఎవడా జగన్ అంటే ఈ జగన్మోహన్ రెడ్డి. 16 మాసాలు జైల్లో ఉన్నా సిగ్గు లేకుండా కొన్ని లక్షల కోట్లు కేటాయించి దోపిడీ చేసి మళ్ళా వచ్చాడండి. ఇప్పుడే ఆగాడా? పరివర్తన చెందాడా? దొంగలను జైలు ఎందుకు పెడతారు? పరివర్తన రావాలని పెడతారు.
కానీ పరివర్తన చెందలేదు. పైగా ఎంత అవినీతి అండి, మందులో అవినీతి, ఇసుకలో అవినీతి, మా విశాఖపట్నం భూములన్నీ దోచుకొని రాయిదని అని పేరు చెప్పి మొత్తం దోచుకున్న దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి. ఈయన చెప్తున్నాడు ఇల్లు కట్టానని. మా జిల్లాలో ఇల్లు కట్టారండి. ఒక భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు, ఆ ఇంట్లో దిగుదామని వెళ్ళారు. పెళ్లి అయిన మొదటి రోజును మనం వాళ్ళకి శోభనం చేస్తాం కదా భార్యాభర్తలకి. ఆ రకంగా చేస్తే పాపం లోనికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో భార్యాభర్తలు పడుకొని కాపురం చేద్దాం అనుకుంటే భార్య పడుకుంటే భర్తకు చోట్లేదు, భర్త పడుకుంటే భార్యకి చోట్లేదు, ఇద్దరు పడుకుంటే కాలు పైకి వచ్చాయి. ఏం కాపురం చేస్తారండి? అలాంటి మోసపూరిత కార్యక్రమాలు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్పాలంటే, ఈయన అధికారంలో దించడం కాదు, అధికారంలో దించిన ఈయన పరివర్తన రాదు. నోటోరియస్ క్రిమినల్ మిస్టర్ నల్సర్లాలో ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే వేదిక మీద ఉన్న పెద్దల్ని, చంద్రబాబు నాయుడు గారిని, ఈ కిరాతకుడిని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా వదలకుండా ఈడి దోచుకున్న మొత్తం డబ్బంతా కూడా, ఇడులపాయలోని నిధంతా కూడా పైకి తీసి వీడికి 16 మాసాలు కాదు ఈ జగన్మోహన్ రెడ్డికి 1600 సంవత్సరాలైనా సరే ఈయన జైల్లో పెట్టిన మన పాపం పోదని మరొక్కసారి తెలియపరుస్తూ ఈ మహానుభావుడు 100వ జయంతి వేడుకలో నేను పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ నేను సెలవున్నాను. జై హింద్, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు గారు. దయ ఉంచి వక్తలందరూ అర్థం చేసుకోవాలి, మళ్ళీ మళ్ళీ చెప్పలేవు. సభకు నమస్కారం అని చెప్పి 1 నిమిషం 2 నిమిషాల్లో మీరు ముగిస్తే ఇంకా కొంతమంది నాయకులకు అవకాశం వస్తుంది. కాబట్టి ఇది చివరిగా చెప్పడం, ఇక్కడ నుంచి క్రమశిక్షణ పాటించి టైం మెయింటైన్ చేయాలని చెప్పి కోరుతూ, ఇక ముందు మాట్లాడిన ప్రతి ఒక్కరూ టైం మెయింటైన్ చేయాలి. సకాలంలో ముగిస్తే ఇంకొక నాయకులకు అవకాశం వస్తుంది, గమనించమని చెప్పి కోరుతున్నాను. ఇప్పుడు సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, హుందాతనమైనటువంటి రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, నందమూరి తారక రామారావు గారి 100వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి యువ సింహం లోకేష్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఎన్టీఆర్ గారి 100వ జయంతి నడుపుకుంటా ఉన్నాం. అలాగే ఆయన స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ రేపు జరిగేటువంటి 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించినటువంటి రాజకీయ నాయకుడు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో లాంగెస్ట్ చీఫ్ మినిస్టర్గా, అలాగే కంబైన్డ్ ఆంధ్ర రాష్ట్రంలో లాంగెస్ట్ అపోజిషన్ పార్టీ లీడర్గా, డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో మొదటి ముఖ్యమంత్రిగా తన రికార్డుని ఎవరు కూడా ఇంక ముందు బద్దలు కొట్టలేనటువంటి రాజకీయ నాయకుడి నాయకత్వంలో రేపు జరిగేటువంటి మన ఎన్నికల్లో ఈ రాక్షస పాలన నుండి ఈ రాష్ట్రానికి విముక్తి కలిగి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి రాష్ట్రంగా, అలాగే అమరావతి రాజధాని మన భారతదేశంలోనే నెంబర్ 1 రాజధానిగా ఉండే విధంగా మనం అందరం కూడా మరి సహకరించి ఈ రోజు నుంచి కూడా మనం కంకణం కట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. ధన్యవాదాలు లక్ష్మీనారాయణ గారు.
దయచేసి హైవే మీద ఉన్న వాళ్ళంతా కూడా కుడిపక్క గ్రౌండ్ ఖాళీ ఉంది. వర్షం ఏం కాదు, మరో 10 నిమిషాల్లో క్లియర్ అయిపోతుంది. దయచేసి అందరూ కూడా హైవే మీద వెహికల్స్ పక్కన లెఫ్ట్ సైడ్ పార్కింగ్ చేసుకోండి. ఈ గ్రౌండ్ వెనక మన కూడా పార్కింగ్ ఉంది, ఒక 50 ఎకరాల పార్కింగ్ ఉంది. దయచేసి వాహనాలను అటు తీసుకెళ్ళండి, జనవంత ఇటు రండి. మొత్తం ఆ టవర్స్ దాకా కూడా ఖాళీలు ఉన్నాయి, బ్యాక్ సైడ్ దాకా రండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తన సూట్ అయినటువంటి ప్రశ్నలతో నిద్ర లేకుండా చేస్తున్నటువంటి మన అభిమాన నాయకుడు, బీసీ నాయకుడు, ఉత్తరాంధ్ర నాయకుడు, మాజీ మంత్రివర్యులు అయ్యన్న పాత్రుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. మరి ఈరోజు గత 4 సంవత్సరాలుగా ఆ దుర్మార్గపు జగన్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంతమందిని చంపినా, మన ఆస్తులు ధ్వంసం చేసినా తెలుగుదేశం పార్టీ కోసం మా ప్రాణాలను ఇస్తానటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి పాదాభివందనం చేస్తానని చెప్పి ఈ సందర్భం మీ అందరికీ మనం చేస్తున్నాను. సోదరులారా, మరి ఈవేళ మన పండగ రోజు పెద్దలు గౌరవనీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారు మన ఆరాధ్య దైవం, మహనీయుడు. ఆ రోజు పార్టీ పెట్టి మరి ఇవాళ తెలుగు రాష్ట్రానికి గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఇక్కడే కాదు, ప్రపంచంలో తెలుగు వారి గౌరవాన్ని చాటి చెప్పినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అటువంటి మహనీయుడు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి మహనీయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు పెట్టారో మీ అందరికీ తెలుసు. ఈరోజు కుర్రవాళ్ళు కొంతమంది తెలియకపోవచ్చు, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అతను సినిమా నటుడిగా సాధించిన విజయాలు మీకు తెలుసు. శ్రీకృష్ణుడిగా, రాముడుగా అనేక మంది నటనలు చేసేటువంటి వ్యక్తి. మీరు చూశారు ఒకసారి, ఎవరికీ సాధ్యం కాని వ్యక్తి, ఎవరికీ లేనటువంటి మరి గుణాలు ఉన్నటువంటి సద్గుణులు ఉన్నటువంటి వ్యక్తి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మన హైదరాబాద్లో మాట్లాడారు నందమూరి తారక రామారావు గారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. ఎవరికైనా ఉందండి ఆ బిరుదు? చాలామంది నటులు ఉన్నారు దేశంలో, ఎవరికీ లేదు, ఒక నందమూరి తారక రామారావు గారే. ఎందుకన్నారంటే మాట కారణం ఏంటంటే, కృష్ణుడిగా అతనే వేయాలి, రాముడిగా అతనే వేయాలి, కృష్ణుడితో పాటు దుర్యోధుడి పాత్ర అతనే వేయాలి, రాముడి తర్వాత రవణాసుడి పాత్ర కూడా అతనే వేయాలి. ఏ పాత్రలు వేసినా దాంట్లో లీనమైపోయినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అటువంటి వ్యక్తుల్ని మనం మర్చిపోవడానికి వీలు లేదు. ఇక్కడ వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరినీ ఒకటే కోరుకుంటున్నాం సార్. ఈ చరిత్రలోకి మిగిలిపోయే కొంతమంది వ్యక్తులు ఉంటారు. మన ఈస్ట్ గోదావరి తీసుకుంటే కాటన్ ద్వారా గారు ఆ రోజు బ్యారేజ్ కట్టారు. ఆ బ్యారేజ్ కట్టడం వల్ల మనకి పంటలు పండి, బ్రహ్మాండంగా పంటలు పండి రైతాంగానికి ఉపయోగపడింది. అలాగే నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు, అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేసి ఎవరో చేయలేని కార్యక్రమాలు చేశారు. అలాగే మన ప్రస్తుతం మన లీడర్గా ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఐటీని ఇంప్రూవ్ చేసి ఎవరో చేయలేని విధంగా చేశారు. ఇటువంటి వ్యక్తుల తాలూకు చరిత్ర రాబోయే తరం వారికి చెప్పవలసిన అవసరం ఉంది. అటువంటి మహనీయుల్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అంటే పెద్దలందరినీ కోరేది ఏంటంటే, మనం ప్రభుత్వంలో వస్తాం, ఇంకా 6 నెలల్లో జగన్ రెడ్డి జైలుకి పోతాడు, మన సీఎం మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, దాంట్లో అనుమానమే లేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మహాపురుషుల తాలూకు చరిత్రని రాబోయే రోజుల్లో పిల్లల పాఠ్య పుస్తకాల్లో ఒక అంశంగా పెట్టి ముందుకు తీసుకెళ్ళడం కోసం అవసరం ఉంది. దానికి మహాసభలో ఉన్నట్టు పెద్దలందరూ కూడా మరి తీర్మానం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను. అధ్యక్ష సందర్భంగా మీ అందరికీ తెలిసిన ఒక విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రానికి ఎంత దౌర్భాగ్యం పెట్టిందో మీకు తెలుసు. బుర్రలేని మనిషి, ఒక మాటలో చెప్పండి, పెద్ద కేటుగాడు, దొంగ, దోపిడీదాడు,
పనికి మాలి సన్నాసుడు. అటువంటి వాడు మనకు ముఖ్యమంత్రి అండి. మన కర్మకోల్ది ఏ నాలెడ్జ్ ఉందండి? ఒక దొంగను తీసి ముఖ్యమంత్రి చేసాం మనం. ఇవాళ రాష్ట్రాన్ని దోచుకున్నాడు. ఎక్కడ చూసినా దోపిడీ, ఇసుక దోపిడీ, ఐరన్ దోపిడీ, గ్రావెల్ దోపిడీ, ఇవన్నీ దోపిడీ చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సోదరులారా, మీకు తెలుసు బ్రాందీ షాపులు, మీరు టీ కొట్టుకెళ్ళి టీ తాగితే ఫోన్ పేమెంట్ చేస్తారా లేదా? ఫోన్ పే చేస్తారా లేదా? మరి బ్రాందీ షాపుకి వెళ్ళి ఫోన్ పే చేస్తున్నారండి మీరు? ఎందుకు చేయట్లేదండి? కారణం ఏంటండి? ఆ డబ్బు అంతా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లోకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఇంకో మోసం చేశాడు. ఎలక్షన్లో మాయ మాటలు చెప్పాడు. పెన్షన్ 3,000 రూపాయలు అన్నాడు. మీరెవరో పట్టించుకోవట్లే. 3,000 రూపాయలు ఇవ్వట్లే. ఆరో చంద్రబాబు నాయుడికి 3,000 ఇస్తా అంటే 3,000 నేనే ఇస్తా అన్నాడు. వచ్చిన తర్వాత నుంచి ఒకసారి 3,000 ఇచ్చాడు. మొదటి నుంచి కూడా మొదటి సంవత్సరం 250 రూపాయలు పెంచాడు. రెండో సంవత్సరం 250 అన్నాడు. మూడో సంవత్సరం మళ్ళీ 250 రూపాయలు పెంచాడు. నాలుగో సంవత్సరం 250 రూపాయలు పెంచాడు. ఇలా పెంచడం వల్ల ఒక్కొక్క వ్యక్తికి 24,750 రూపాయలు నష్టం బొక్క పెట్టాడు. మీకు అందరికి తెలిసే విషయం తెలీదు. 25 లక్షలు ఇల్లు ఇస్తా అన్నాడు. ఎన్ని కట్టాడండి? ఇప్పటికీ కనీసం 100 ఇల్లులు కూడా కట్టలేదు. దానికి 1,80,000 రూపాయలు ఇస్తున్నానని చెప్తున్నాడు. అది పక్కా మోసం. దాంట్లో 1,50,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. మిగతా 30,000 రూపాయలు కూడా ఉపాధి హామీ పథకం డబ్బులు ఇచ్చి ఈ పైసా కూడా ఇవ్వకుండా ఆ ఇల్లుకి రంగులు వేసుకుంటున్నాడు. ఈ ముఖానికి రంగులు వేసుకోమని నా కొడుకుని. ఈవేళ ఎందరూ చెప్తున్నారు, మనం చేస్తానండి. ఈవేళ మంత్రులు చూశారు. ఏ మంత్రికైనా ఆ సబ్జెక్ట్ తెలుసా అండి? ఏం చేశారా బాబు అంటే అనంతపురం ఎంపీ ఫ్యాన్ తిప్పుతాడు. ఇంకో మంత్రి ఏం చేశారు అంటే సర్టిఫికేట్ పెడతాడు. ఒక మంత్రి ఏమో అరగంట చాలు అంటాడు. ఒక మంత్రి గంట చాలు అంటాడు. ఏంటి అరగంట దేనికో గంట దేనికో ఎవరికి అర్థం కాదు. ఇలాగైందండి ఇవాళ. మొన్న ఇక్కడ తణుకు ఎమ్మెల్యే గారు, పేరు నాకు గుర్తురాని తణుకు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి రైతులు పంట తడిసిపోయిందండి మనం కాపాడమని వెళ్తే, పంట తడిసిపోతే నేనేం చేస్తాను రా అంటున్నాడు. రైతులకు కోపం వచ్చింది, మంత్రి గారికి కోపం వచ్చింది. ఓరి పప్పగా అన్నాడు. పప్ప పప్పరు పప్ప అంటాడు. పప్ప అంటే అర్థం నాకు తెలియదండి. మరి ఆ మంత్రి గారికి ఏం చేసి మళ్ళీ మన మనసులో విలేకరులు అడిగారు, పప్ప అంటే అర్థం ఏంటంటే అని చెప్తాడు, చిన్ని నాన్న పిన్ని అట, బుజ్జికన్నా అంట పప్ప అంటే. ఇటువంటి మంత్రులు మనకు దాపురించారండి. ఇంకా రోజా మేడం గారు ఉన్నారు, నాకు పెద్ద ఆయన చెప్పారు. అమ్మ రోజా గారు, మీరు టూరిజం మంత్రి గారు కదా, మరి ఏ ప్రాజెక్ట్ ఎటు పెడతారమంటే ఆవిడ ఇచ్చే సమాధానం, నా సొగసు చూడండి మావయ్య అంటది. అది కాదమ్మా, నువ్వు ఏ ప్రాజెక్ట్ పెట్టావంటే నా సొగసు చూడు మావయ్య అంటే ఏడు చూస్తామండి మనం. ఇటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. మీరు అందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో మీ అందరికీ మనవి చేస్తాను, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. దానికి మీరు అందరూ సహకరించవలసిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కాదు, ఈ రాష్ట్రం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తున్నాను. అంచేత మీరందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో పోరాడి నిద్రపోకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించి మన పిల్లల భవిష్యత్తుని కాపాడవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తూ, మరి ఈవేళ ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు. ఈ సందర్భంలో మీ అందరూ కూడా తప్పనిసరిగా ప్రతిజ్ఞ చేసి, నేను చూశాను ఎండ అనకుండా వచ్చి మరి కాపాడుకుంటూ వచ్చారు. మరి ఈవేళ మళ్ళీ దొంగోడు కానీ గెలిస్తే, ఇప్పటికే గెలిచాడు, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. మళ్ళీ దొంగోడు కానీ గెలిస్తే మన కిడ్నీలు కూడా అమ్మేస్తాడండి, దాంట్లో అనుమానం లేదు. అని చెప్పి బాగా ఆలోచించేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని మీ ఆశీర్వాదం ఇచ్చి
మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడమని చెప్పి మరొక్కసారి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దయవుంచి ఇక్కడ తొక్కిసలాట అవుతుంది, దయవుంచి రావాలి. స్టేజ్కి రైట్ సైడ్ రావాలి. చాలా మంది ఇక్కడ తొక్కిసలాట అవుతుంది. ప్లీజ్ ఇటువైపు రండి అందరూ. ఈ దుర్మార్గుడి తాలూకా పరిపాలన మనం సహించాం. అక్రమ పరిపాలన ఎదుర్కొంటూ వచ్చాం. 4 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. ఈ ఉరుములు మెరుపులు మనకేం చేస్తాయో సోదర సోదరీమణులు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. వీలైనంత వరకు అందరూ కూడా కుడివైపు అందరూ కూడా లోపలికి రావాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, తరువాత మనందరి సీనియర్ నాయకులు కంచుకొంటమైన పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అలానే నందమూరి తారక రామారావు గారి వీరాభిమానులు కొంతమందికి ఎంచుకొని పురస్కారాలు అందించడం జరుగుతుంది. కృష్ణా జిల్లా నుంచి మన్నే సోమేశ్వరరావు గారు, కేతిపల్లి సాంబశివరావు గారు, తెత్తలి రామరెడ్డి గారు, పాలి ప్రసాద్ గారు, బొల్ల వెంకన్న గారు, షేక్ అలీ గారు, తూరగ సూర్యారావు గారు, కె వెంకటరత్నం, విజయ్ భాస్కర్, సూదుబట్ల వెంకట్, కనకాల మురళీమోహన్, బరాటం ఉదయ్ శంకర్ గుప్తా, వానపల్లి గంగరాజు, ఎస్ఎస్ఎన్ మూర్తి, గారపాటి రామకృష్ణ, తిప్పన్న, నాగనాథ్, వడ్డెలి సాంబశివరావు, కళ్యాణ్ ఔగయ్య, మురహరి గౌడ్, గౌజ్, శివశంకర్, బి ప్రవీణ్, ఆదినారాయణ, సోమలింగం, వీళ్ళందరూ కూడా స్టేజ్ కమిటీ వాళ్ళు కాస్త స్టేజ్ మీదకి వాళ్ళకి దయచేసి తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. సభాయ నమః. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పేదవాడికి కూడు గుడ్డ నీడ ఇవ్వాలన్న పవిత్ర ఆశయంతో తన సినీ జీవితానికి స్వస్తి పలికి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికార పీఠాన అధిష్టింపజేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 100వ జయంతి ఉత్సవ సందర్భంగా వేదిక పైన ఉన్న అతిరథ మహారథులకు